హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది కామెంట్లలో అడుగుతూ ఉన్నారండి. ఏంటి భయ్యా నువ్వు ఎప్పుడు ఎలికానే చూపిస్తూ ఉంటావు, వేరే ఇంకేం చూపించావు అని అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఎలికా కంపెనీలో ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. సో అందుకే నా దగ్గర ఎక్కువ ఎలికానే ఉంటాయి. ఎప్పుడూ ఒకసారి అదర్ బ్రాండ్కి సంబంధించినవి కూడా తగులుతూ ఉంటాయి. బట్ ప్రీవియస్గా నేను అదర్ బ్రాండ్స్లో కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అంటే లైక్ నేను ఫేబర్లో కొన్ని రోజులు పనిచేశాను, తర్వాతకి గ్లెన్లో చేశాను, అట్లా క్యాఫ్లో చేశాను. ఇంకా రిమైనింగ్ కంపెనీలు కూడా అప్పుడప్పుడు మాకు నెలకు మధ్యలో ఒక 4-5 తగులుతూనే ఉంటాయి. ఈ బ్రాండ్స్ మేము ఫిట్ చేస్తూనే ఉంటాం వెళ్ళి. అందుకే నాకు ప్రతి ప్రోడక్ట్ మీద వీటిలలోనే స్పెసిఫిక్గా చిమ్నీలలో, హాబ్లలోనే ప్రతి కంపెనీ బ్రాండ్ మీద నాకు అవగాహన ఉంది. అందుకోసమే నేను అంత ఫుల్ పేజ్డ్గా చెప్తా ఉన్నా. ఇక మీకు ఎక్కువ వీడియోస్ అయితే ఎలికా బ్రాండ్వే కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే పని అదే. అయితే చాలామంది ఇది ప్రమోషన్ వీడియోనా, మీరు ప్రమోషన్ చేస్తున్నారట్టనిగా ఎలికాకి అన్నారు. నెవ్వర్ అండి. ఎలికా వాడు చూద్దామన్న టీవీలో యాడ్ కూడా ఏడు. అటువంటిది ప్రమోషన్స్, ఇన్ఫ్లుయెన్సర్కి ప్రమోషన్స్ ఇచ్చే సీన్ అయితే లేదు. అందులో నాకైతే ఏమి ఇయ్యడు, ఎందుకంటే నా వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంతా ఏమి ఉండరు కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్ చేయబాకండి. జస్ట్ నా ఇంట్రెస్ట్తో చేస్తున్న వీడియోస్ మాత్రమేవి. ఏదో నేను ప్రత్యేకంగా ఒక బ్రాండ్కి ప్రమోటర్ని అయితే కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక మీదట ఓన్లీ చిమ్నీలు, వాటర్ ప్యూరిఫైర్లే కాకుండా వేరే హోమ్ అప్లియన్సెస్ అండ్ బైక్స్ గురించి కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎక్కువ వాటి మీద కూడా ఉంది, బట్ నాకు అంత టైం లేక నేను వీటి మీదే తిరుగుతూ ఇవే పెట్టాల్సి వస్తుంది. బట్ అలాంటి అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు ఎక్కువగా ఉంటుంది. మీరేమంటారో అది కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే ప్రీవియస్గా నాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక 4 days బ్యాక్. ఏంటంటే, బాబు మా ఇంట్లో చిమ్నీ తిరుగుతుంది, మోటార్ బాగానే ఉంది, లైట్స్ అన్నీ వస్తున్నాయి, పైపు కూడా మంచిగా ఉంది, కానీ పొగంతా ఇంట్లోనే ఉంటుంది, ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు, ఒకసారి వచ్చి చూసిపోవా అన్నారు. సరే అనేసి నేను వెళ్ళాను. సో చూస్తే తెలిసింది ఏంటంటే, నాకు అక్కడ ఆ పైప్ ఉంటుంది కదా, పైపు ఎండింగ్ అనేది అది అపార్ట్మెంట్ ఫ్లాట్. సో బయట సైడ్ ఉంటుంది అనమాట పైప్ అనేది. దాని క్యాప్ అంతా పగిలిపోయి దాని లోపలికి పెట్టెలు వచ్చేసి గూళ్ళు పెట్టేసినాయి. సో గూళ్ళు పెట్టేసి మామూలుగా కాదు, చాలా గడ్డి పెట్టింది. ఎంత ఒక 2 kgs 3 kgs మందం గడ్డి పెట్టేసి గూడులాగా కరెక్ట్గా ఎయిర్ బయటికి వెళ్ళిపోయే పాయింట్లోనే పెట్టింది అది. సో ఇంకా ఎయిర్ ఎలా ఫ్రీగా బయటకు వెళ్తుంది? వీళ్ళేమో మిషన్లో చూసి అంత జిడ్డు లేదు, మిషన్ మంచిగా ఉంది, పైపు మంచిగా ఉంది, మోటార్ తిరుగుతూనే ఉంది, ఏమైందబ్బా ఈ కంపెనీ అనేసి వాళ్ళు కంటిన్యూస్గా కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. సో అలాంటి సమస్యలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం బయట సైడ్ పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పైప్ క్యాప్ అనేది పెట్టుకోవాలి. దానికి కౌల్ కవర్ అంటారు కదా అది. ఇంకోటి ఏంటంటే, చిమ్నీలలో ఈ మధ్య అల్యూమినియం పైప్ కాకుండా మామూలుగా పీవీసీ, ప్లాస్టిక్ పైపులు కూడా కంపెనీ వాళ్ళే పెడుతున్నారు కదా, మరి అవి కూడా వాడచ్చు కదా, ఈ అల్యూమినియం పైపే వాడాల్సిన అవసరం ఏంటని కూడా అడిగారు. ఒకటండి, ఇది హాట్ ప్రోడక్ట్, రెండోది ఆయిల్ అక్యుములేషన్ ఉండే ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా మీరు అల్యూమినియం పైప్ పెట్టుకుంటే బెటర్. తుప్పు అనేది రాదు. అల్యూమినియం అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి అల్యూమినియం పెడతారన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.